ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్ 22 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం 107వ కీర్తన 43వ వచనం. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. వ్యాఖ్యానాంశం 4 వివరణాత్మక కీర్తనలు 4వ భాగం 107వ కీర్తన. వ్యాఖ్యానాంశం 4 వివరణాత్మక కీర్తనలు 4వ భాగం 107వ కీర్తన. వ్యాఖ్యానం: కీర్తనల గ్రంథంలో 104, 105, 106 కీర్తనలలో మనకు ఎన్నో విషయాలను బోధించే వృత్తాంతాలు రాయబడినవి. 104వ కీర్తన ఈ విశ్వాన్ని సృజించిన జ్ఞాని అయిన దేవుని స్తుతిస్తుంది. 105వ కీర్తన ఆయన విమోచన శక్తిని, కృపను బహుగా వివరిస్తుంది. కానీ 106వ కీర్తనలో ఆయన ప్రజలు తమ సృష్టికర్త అయిన దేవునికి, రక్షకుడైన ఆయనకు వ్యతిరేకంగా పదే పదే తిరుగుబాటు చేశారని వివరిస్తుంది. నీతిని బట్టి ఆయన వారికి తీర్పు తీర్చాడు, వారిని చెరలోకి పంపించాడు. బైబిల్ గ్రంథములోని 150 కీర్తనలు 5 స్కంధములుగా లేక విభాగాలుగా విభజించబడినవి. 106వ కీర్తనతో 4వ స్కంధం ముగిస్తుంది. ఈ ముగింపు చాలా విచారకరంగా ఉంటుంది. అక్కడ కనిపించే ఏకైక నిరీక్షణ ఏమిటంటే, దేవుడు మళ్ళీ దయచూపి తన ప్రజలను తిరిగి సమకూర్చబోచున్నాడు అని 106వ కీర్తన 47వ వచనంలో చదువుతాం. ఆ తర్వాత 107వ కీర్తన యొక్క ఆనందం వస్తుంది. అది ఏమంటే, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. 107వ కీర్తన 2, 3 వచనాలు చదవండి. ఈ మాటలు 106వ కీర్తనలో కీర్తనాకారుని ప్రార్థన వలె కనబడుచున్నవి. 107వ కీర్తనలో విమోచనను గూర్చిన 4 ఉదాహరణలు రాయబడినవి. కొంతమంది ప్రజలు సొమ్మసిల్లిన ఆత్మలతో అరణ్యములో సంచరించారు, కానీ యెహోవా వారిని ఒక పురమునకు నడిపించాడు అని 107వ కీర్తనలో 4-9 వచనాల్లో చదువుతాం. మరికొంతమంది వారి తిరుగుబాటు కారణంగా సంకెళ్లను, కఠినమైన శ్రమను భరించారు, కానీ యెహోవా వారిని చీకటి నుండి వెలుపలికి రప్పించి వారి సంకెళ్లను తెంపివేశాడు అని 107వ కీర్తనలోని 10-16 వచనాల్లో చదువుతాం. ఇంకా కొందరు తమ మూర్ఖపు పాపాల కారణంగా శారీరక శ్రమను అనుభవించారు, అయితే యెహోవా తన వాక్కు ద్వారా వారిని స్వస్థపరిచాడు అని 107వ కీర్తనలోని 12-22 వచనాల్లో చదువుతాం. మరికొందరు సముద్రం మీద తుఫానును ఎదుర్కొని ఎటూ తోచక ఉన్నారు, కానీ యెహోవా అలలను శాంతింపజేసి వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చాడు అని 107వ కీర్తనలోని 23-32 వచనాల్లో చదువుతాం. ప్రతి సందర్భంలోనూ ఆయన కృపను బట్టియు, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. 107వ కీర్తనలోని విమోచింపబడిన వారిని చరిత్ర సంబంధమైన విషయాలతోనూ ప్రవచనాలతోనూ ముడిపెట్టవచ్చు, కానీ ఖచ్చితంగా మనం కూడా దీనిలో పాఠాన్ని నేర్చుకోవచ్చు. మనం ఎప్పుడైనా దేవుని సృష్టిని చూచి ఆశ్చర్యపోతూ ఆయన అనుగ్రహించిన రక్షణ కొరకు ఆయనను స్తుతించామా, లేక ఆయనపై తిరుగుబాటు చేస్తున్నామా? అలాగైతే ఆయనకు మొరపెట్టుకుందాం. ఈ విషయాలను గమనిస్తే మన ప్రభు యొక్క కృప మనకు అర్థమవుతుంది. సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్. శుభములతో వందనాలు.